సమాజంలో మనం ట్రాన్స్జెండర్స్ని చూస్తుంటాం. వాళ్ళు సమాజంలో కొంత అంటరాని వారిగా లేదంటే నిరాధరణకు గురైన వ్యక్తులుగా మనకు కనిపిస్తుంటారు. చాలా వరకు రోడ్లపైన, రహదారులపైన, అదేవిధంగా షాపింగ్ మాల్స్ దగ్గర ఈ మధ్య ప్రతి చిన్న ఫంక్షన్ దగ్గర భిక్షాటన కోసం వస్తున్నారు. వీళ్ళకు ముఖ్యంగా అంటే జనరల్గా సమాజంలో సామాన్యులుగా మాట్లాడుకునేటప్పుడు ఏదైనా పని చేసుకుంటే ఏం పుట్టింది వీళ్ళకు అని అంటాం. కానీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు వారి దశను మార్చాలంటే పెద్ద సమస్యాత్మకమైన విషయమేం కాదు. సో అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నగర ట్రాఫిక్ని కొంత నియంత్రించడానికి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఒక 44 మందిని నియమించిండు. అప్పుడు ట్రాన్స్జెండర్ సమాజం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడు 44 మందికి ఉపాధి కల్పించిండు రేవంత్ రెడ్డి సర్కార్. సేమ్ టైం మెట్రోల్లో ఒక 22 మందికి భద్రతా సిబ్బందిగా కేటాయించారు. సో ఇట్లా మనం చాలా సందర్భాల్లో ఈరోజు ట్రాన్స్జెండర్స్ ఎంతమంది భిక్షాటన చేస్తున్నారో, సెక్స్ వర్క్ చేస్తున్నారో, వీరితో పాటు భిన్నంగా చాలామంది వైద్యులుగా కొనసాగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రీచర్స్గా అంటే బోధకులుగా కొనసాగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్గా, కొంతమంది ఈ యొక్క యూట్యూబర్స్గా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి కూడా డబ్బును సంపాదిస్తున్నారు. చాలా అందమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం ట్రాన్స్జెండర్స్గా అంటే మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే కొజ్జోలుగా మారడం వాళ్ళకి ఇష్టం. మగవాళ్ళుగా పుట్టిన తర్వాత వాళ్ళకి ఆడవాళ్ళలాగా ఫీలింగ్స్ రావడం దానికి సృష్టి ధర్మం, అది మనమేం చేయలేం. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఇష్టమైన వ్యవహారాన్ని అంటే పురుషునిగా పుట్టి స్త్రీగా మారాలనేది వాళ్ళకు ఇంటెన్షనల్గా వాళ్ళకు వచ్చే ఫీలింగ్స్. సో వాళ్ళకి అభిష్టం మేరకు ట్రాన్స్జెండర్స్గా చేంజ్ అవుతారు. అంటే ఒక జెండర్ నుంచి మరొక జెండర్కి ట్రాన్స్ఫర్ అవుతారు కనుక ట్రాన్స్జెండర్గా వీళ్ళు అవుతారు. సో వీళ్లకు ముఖ్యంగా ప్రభుత్వం ఇట్లాంటివి చేస్తుంది. అయితే ఎమ్మెల్యేలు కూడా చాలామంది చాలాసార్లు సలహాలు ఇస్తుంటారు. కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం ఒక ట్రాన్స్జెండర్ జీవితాన్ని అంటే తన జీవితాన్ని ఒక అందమైన ఉద్యోగిగా తీర్చిదిద్దింది. అది గుంటూరు వెస్ట్కు సంబంధించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎమ్మెల్యే గల్లా మాధవి. నేను ఇప్పుడు ఈమె చేసిన ఒక గొప్ప విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. సో మనం చూస్తున్నాం, నిరాధరణకు గురైన వాళ్ళు ట్రాన్స్జెండర్స్. వీళ్ళు ప్రతి మంగళవారం ఈమె మహిళల కోసం తన నివాసంలో గుంటూరు వెస్ట్లో ఒక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తుంది. అంటే మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే జనరల్గా ఆ సోమవారాలు కలెక్టర్ల దగ్గర నిర్వహిస్తారు, మంగళవారం తన దగ్గర గ్రీవెన్స్ నిర్వహిస్తుంది. సో ఈ గ్రీవెన్స్కి లాస్ట్ గ్రీవెన్స్లో ఏమైంది, చాలామంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీతో సహా వచ్చారు. అంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలని కొంతమంది విజ్ఞప్తి చేసేందుకు వచ్చారు. సో ఆ టైంలో గల్లా మాధవి దృష్టి వర్షిణి అనే అమ్మాయి పైన పడ్డది. వర్షిణి అనే ట్రాన్స్జెండర్ అమ్మాయి కాదు, ఇంతసేపు నేను అడ్డం ఉన్నా. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వర్షిణి ట్రాన్స్జెండర్. సో గల్లా మాధవి ఎమ్మెల్యే దృష్టి తనపైన పడ్డది. అంటే జనరల్గా వచ్చినప్పుడు అందరితో మాట్లాడుతుంటారు కదా, నువ్వేం చేస్తావు అంటే వర్షిణి దగ్గరికి రాగానే నేను బీకామ్ చేశాను మేడం, బీకామ్ కంప్లీట్ అయిపోయింది నాది అని చెప్పింది. సో ఎందుకు ఈ భిక్షాటన చేయటం నాది అంటే ఏదైనా ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని జనరల్గా అడుగుతాం కదా ఎవరమైనా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ట్రాన్స్జెండర్కి ఏదైతే 44 మందికి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించింది తెలంగాణ రాష్ట్రంలో. ఇది హైదరాబాద్ నగరంలో మాత్రమే. అయితే ట్రాఫిక్ నియంత్రణలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి చాలా అంటే మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ వ్యవస్థ మొత్తం కూడా ఎప్పుడు భిక్షాటనే చేయాలా, సెక్స్ వర్కే చేయాలా అనే దానికి భిన్నంగా ప్రభుత్వం ఆలోచించింది అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మన గల్లా మాధవి తన వర్షిణిని అడిగింది, ఎందుకు ఈ భిక్షాటన చేయటం, ఇలాంటి దుర్భరమైన జీవితం ఎందుకు గడపాలి, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అంటే మాకెవరు ఇస్తారు మేడం, మమ్మల్ని కొజ్జోళ్ళుగా లేదంటే ట్రాన్స్జెండర్స్గా హీనంగా చూస్తారు, మాకు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు అంటే నేను ఎమ్మెల్యే నా పిఏగా పెట్టుకుంటా, వస్తావా అనింది. 15,000 రూపాయలు జీతం ఇస్తా, ఎమ్మెల్యే పిఏగా వస్తావా అంటే నేను భిక్షాటన చేస్తే 30,000. ఎస్, వాళ్ళు 30,000 కాదు 60,000 సంపాదిస్తారు భిక్షాటన చేసి. భిక్షాటన ఒక్కటే కాదు, మనం చెప్తున్నాం కదా, ఫంక్షన్ల దగ్గరికి పోతే వాళ్ళు 10,000 తక్కువ డిమాండ్ చేయరు. సో అట్లాంటి పరిస్థితి వాళ్ళది ఈరోజు. 10,000, 15,000, 20,000 ఒక్కొక్క ఫంక్షన్ హాల్ని చూసి కూడా వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. సో ఇప్పుడు సరే ఆ విషయం పక్కన పెడితే వర్షినికి సంబంధించి నా దగ్గర వర్క్ చేయి పిఏగా నేను ఉద్యోగం ఇస్తా అంటే నేను భిక్షాటన చేస్తేనే నాకు 15,000 వస్తాయి మేడం, నేను 30,000 వస్తాయి మేడం, నేను చేయను అన్నది. సరే 30,000 వస్తే వెంటనే ఆలోచించకుండా నేను 25,000 ఇస్తా, నా దగ్గర పిఏగా జాయిన్ అవ్వు అంటే
కొద్దిగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో చర్చించి ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయింది. ఈరోజు తను ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ అన్ని స్కెడ్యూల్ చేయడం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి పోతుంది, రేపటి ప్రోగ్రామ్ ఏంది మొత్తం స్కెడ్యూల్ చేసేది ఈరోజు వర్షిని. సో అంటే చదువుకున్న ట్రాన్స్జెండర్కి ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది గల్లా మాధవి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే. సో ఈరోజు మొత్తం ఆంధ్రాలో ఈ ఎమ్మెల్యే గురించి విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. టీడీపీ మొన్న ఏదైతే కార్యవర్గం ప్రకటించిందో అందులో తనకు పొలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా అవకాశం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా అవకాశం కల్పించిన వెంటనే తన పిఏగా ఒక ట్రాన్స్జెండర్ను పెట్టుకోవడంతో మాధవికి విపరీతమైన ప్రజాదరణ పెరిగిపోయింది. ప్రజాదరణే కాదు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంతా కూడా ఈరోజు తనను ఆరాధిస్తున్న పరిస్థితి మనం గతంలో కూడా చూసినాం. ఈ యొక్క గల్లా మాధవి నిర్వహించే ఈ యొక్క గ్రీవెన్స్కి ఒక మహిళ ఫోన్ చేసి, మేడం ఇక్కడ డ్రింక్ చేసి ఆకతాయిలు వేధిస్తున్నారు అని చెప్పగానే ఇమ్మీడియట్గా తన పని అంతా పక్కన పెట్టి బైక్ మీద బయలుదేరింది. ఆ పలానా స్పాట్ దగ్గరికి వెళ్ళి పోలీసులను రప్పించుకొని ఎవరైతే అక్కడ అంటే తాగి అక్కడ ఉన్న మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్నారో వారందరిపైన చర్య తీసుకుంది. అలాంటి సంఘటనలు గల్లా మాధవి చాలా చేసింది. ప్రజలందరి నోళ్ళలో గుంటూరు వెస్ట్లో గల్లా మాధవి అంటే ప్రజలకి ఒక కనెక్షన్ అనమాట, ఒక ఎమోషన్. సో అలాంటి వైఖరి ఈరోజు గల్లా మాధవిని చూస్తున్నాం. అయితే ఇదే విధంగా కనుక ఒకవేళ ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తే, ఒకవేళ వాళ్ళు ఆ వృత్తిని వదిలేసి ఇలాంటి ఒక గౌరవప్రదమైన జీవితం జీవించాలి అనుకునే వారికి అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, ప్రయత్నం చేయాలి. సో వీళ్లకు వ్యాపారం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75,000 రూపాయల రుణాలు కూడా ఇస్తుంది, ఎలాంటి షూరిటీ లేకుండా. సో వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ వైఖరి మార్చుకోవాలి, వాళ్ళ జీవనాన్ని మార్చుకోవాలి. భిక్షాటన చేస్తేనే డబ్బులు వస్తున్నాయి, లేదంటే వీళ్ళని బెదిరిస్తేనే డబ్బులు వస్తున్నాయి, ఫ్రీగా తాగొచ్చు తినొచ్చు అనుకుంటే ఇవ్వడం చేయలేడు. కానీ ఒక గౌరవప్రదమైన జీవనం సాగించాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చేతనిచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీనే కాదు, మొత్తం అక్కడ ఉన్న ప్రజల మనసును దోచేసింది ఈ సంఘటనతోటి. ప్రస్తుతం ఈ ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఎమ్మెల్యే పిఏగా వ్యవహరిస్తుంది. చూద్దాం, అంటే ఇట్లాంటి సమాజాన్ని మార్చే ఇలాంటి అడుగులు వేసినప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ విభాగానికి సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఇలాంటి వారికి చదువుకున్న వాళ్ళు కొంత మేము ఆ 30,000 వస్తే అడుక్కుంటే అనే బదులు గౌరవప్రదంగా 15,000 తీసుకున్నా మంచిగా ఉంటుంది కదా అనే ఆలోచన కనుక మారితే వాళ్ళలో ఖచ్చితంగా ఇలాంటి మార్పులు చాలా జరుగుతాయి సమాజంలో. సో ఇప్పుడు మీకు ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుంది, ఈ యొక్క గల్లా మాధవి ఎమ్మెల్యే చేసిన పని మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలపండి.